అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా కాకినాడ ప్రత్యేక వంటకాలను చూస్తున్నాం కదండి. చాలా బాగున్నాయి కదా. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో అన్నపూర్ణ సిద్ధంగా ఉంది. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తుందో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్నపూర్ణ. హాయ్ మాధురి. మరి ఈ రోజు కూడా 2 టేస్టీ వంటకాలతో రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నాను. నువ్వు వంట స్టార్ట్ చేయబోయే ముందు ఒకటి అడుగుతాను నేను. చెప్పు. సో ప్రతి ఒక్క మనిషి వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఒక చిన్న నాటి పని చేసి ఉంటాడు. అవును కదా, దొంగతనం. అలా నువ్వు చేసినవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇందాక మామిడికాయ పచ్చడి చేసాం, అదే ఒకసారి నేను కోసాను వేరే వాళ్ళ చెట్టుది. అసలు నవ్వు రాలేదు నాకు. అవునా? అసలు అది వెరీ కామన్. అలాంటివి కాదు. ఓకే, కొంచెం నాటీగా గుర్తు తెచ్చుకో. పక్కన పిల్లల పెన్సిల్. అబ్బో, నువ్వు మరి ఎల్కేజీలోనే ఉన్నావా? ఇంక 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ ఎప్పుడు దాటుతావు నువ్వు? ఎపిసోడ్ అయిపోద్ది అయితే. సరే ఆలోచించుకో, నాటి దొంగతనం ఏముంది నీ లైఫ్ లో తెలుసా? అప్పుడు అది కష్టంగానే ఉంటుంది, భయం వేసేస్తుంది. మా మమ్మీ పర్స్ లో డబ్బులు తీసేదాన్ని. ఇది విషయం ఇప్పటికైనా తెలుసా మీ మమ్మీకి? తెలీదు. ఇది కదా అసలు అయింది. ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమనరులే, అమ్మ మీ అమ్మ అలా చేసిందని మీ పిల్లలతో చెప్తారు, మీరు మాత్రం అలా చేయకండి రా అని చెప్పేసి. ఓకే సరే, అయితే బాగుంది, మంచి దొంగతనం ఇది. కానీ అమ్మ దగ్గర చేయడమే బాలేదు. సరే అయితే మరి ఇప్పుడు వంటల్లోకి వచ్చేద్దాం. మరి ఫస్ట్ గా ఇంతకీ ఏ వంట పరిచయం చేయాలి? ఈరోజు చక్కెర పొంగల్ చేసుకుందాం. వావ్, నేను ఇంకా ఎదురు చూసినా తెలుసా. ఏంటబ్బా, కాకినాడ నుంచి వచ్చి స్పెషల్ స్వీట్స్ ఏం తయారు చేయట్లేదు అనిపించింది. ఈ దెబ్బతోటి చక్కెర పొంగల్ తోటి చక్కెర వేసిన ఫీలింగ్ వచ్చింది. సరే మరి అయితే మరి కాకినాడ వాళ్ళు చక్కెర పొంగల్ ఎలా తయారు చేస్తారో చూసేద్దామా? మరి చక్కెర పొంగల్ తయారీకి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చక్కెర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం మాధురి. ముందేం చేయాలి? ఫస్ట్ మనం కొంచెం బియ్యం, పెసరపప్పు లైట్గా వేపుకుందాం. సరే, ఓకేనా? ఇందులోనే వేయించేసుకుందాం కుక్కర్లోనే. ఓకే, కాస్త మనం వేడవచ్చిన తర్వాత వేయించుకుందాం. సో ఎప్పుడన్నా కూడా అంటే కొన్ని మనకి ఇష్టమైనవి ఎంత చేసినా కూడా మనం అలసిపోవు. అలాంటివి నీకు ఇష్టమైనవి ఏంటి? ఎంత చేసినా కూడా నువ్వు అలసిపోలేదు, అది వేరే వాళ్ళకి కష్టంగా అనిపించేవి? నాకు సాంగ్స్ అంటే ఇష్టం. ఎన్ని సాంగ్స్ పాడినా కూడా అలసిపోను నేను. ఓ, పాడతావా? కాగు, ఇక్కడ ఏదో మంచి రసవత్రంగా ఉంది సన్నివేశం. ఓ మంచి పాట పాడైతే. ఓకే, ఇది వేయించుకుంటూ అలా గరిట తిప్పుతూ తాళం వేస్తూ పాడదామే. ముందుగా ఏం వేస్తున్నావు? కొంచెం బియ్యం వేద్దాం. ఓకే, బియ్యంతో పాటు పెసరపప్పు కూడా వేసేద్దాము. బియ్యంతో పాటు పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఇదిగో, ఇప్పుడు అందుకో అమ్మా. వేరే వాళ్ళు వినడానికి కష్టంగా అనిపించేది నీకు మాత్రం ఇష్టంగా పాడాలనిపించే పాట పాడు. మా హస్బెండ్ కోసం ఒక సాంగ్ పాడతాను నేను. కొంపతీసి నువ్వే రాసేవా ఏంటి? లేదు, ఆయనకి డెడికేట్ చేస్తా అంతే. ఆయనకి డెడికేట్ చేస్తా. సరే అయితే. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదేం అల్లరి, నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది సాఖి, ఇదేం గారడి, నేను కూడా నీ వయానా, పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన. సూపర్. అంతే మాధురి? అంతేనా? ఎస్, నీకు చాలా ఇష్టమైంది, వేరే వాళ్ళు పాడడానికి కాస్త కష్టమైంది అని. ఎందుకో తెలుసా? నేను నమ్ముతాను నీ మాట. ఎందుకంటే అయిపోయింది, ఇలా వస్తున్నాను, ఎక్కడ ఉన్నా మళ్ళీ వస్తున్నాను, పక్కన నువ్వే అంటున్నావు. ఓహో, ఇది ఇప్పుడప్పుడే ఆగే బండిలా లేదే అనిపించింది అనమాట. నిజంగా మనకి ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇంకా వేగాల, కొంచెం కలర్ రానిద్దాం. కానీ ఒక విషయంలో నువ్వు ఆ పాట ఎంచుకోవడము, మీకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా కూడా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అనిపిస్తుంది అంటే వావ్, ఇది నేర్చుకోవాలో చూడండి మనం. సూపర్, థ్యాంక్ యూ.
ఎంతసేపు వేగాలి ఇది? కొంచెం కలర్ వస్తే అయిపోతుంది. అవును, ఇది వేగేలోపు ఇంకేమైనా చేయొచ్చా? కొంచెం అది డ్రై ఫ్రూట్ వేపుదామా? కొంచెం డ్రై ఫ్రూట్స్ ఓకే, అది వేయించేసుకుందాం అయితే. స్టవ్ ఆన్ చేసా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నాం? కొంచెం నెయ్యి వేద్దాము. ఇది అయిపోయింది యాక్చువల్లీ. ఇది బంద్ చేద్దాం. బంద్ చేద్దాం. ఓకే, కొంచెం మనం నెయ్యి వేద్దాం దాంట్లో. ఇలానే వేద్దాం. చక్కెర పొంగల్కి ఎంత నెయ్యి ఉన్నా కూడా సరిపోదు, ఫ్రెష్ కమ్మగా ఉంటుంది. ఎంత నెయ్యి వేసినా కూడా బాగుంటుంది. మనం ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాం, తర్వాత కిస్మిస్ వేద్దాం. ఓకే, కాజు కిస్మిస్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుము వేద్దాం. కొంచెం అది వేగాక వేద్దాం. సో ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా వాటర్ పోసేసి పెట్టేసుకోవడమేనా? అంతే. కొంచెం ఇది ఒక్క వాష్ చేద్దాం. ఓకే, సరే. అందులోనే ఒకసారి వేసి కలిపేసి తీసేసుకోవచ్చు అయితే. ఓకే, అదిగో జగ్లో ఉంది వాటర్. ఒకసారి బౌల్ ఇవి మాదిరి. అందులో మనము ఒక 4 కప్స్ వాటర్ వేద్దాం. స్టవ్ ఆన్ చేస్తాను. ఆన్ చేయి. ఇది ఒక 3 విజిల్స్ రానిద్దాం మాదిరి. ఓకే, ఒకసారి కలిపేస్తావా? అది కలుపు. మనకు ఒక పక్క ఇది వేగిపోయింది, డ్రై ఫ్రూట్స్ కూడా. నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం కొబ్బరి వేద్దాం దాంట్లోనే. వేసేనా మొత్తం? వేసేసే, నో ప్రాబ్లం, బాగుంటుంది. ఇది రెడీ అయిపోయినట్టే కదా? అంతే మాదిరి. కొబ్బరి కొంచెం వేగనిద్దాం. కొంచెం పచ్చివాసన పోతే అంతే. అంతే, బంద్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది ఇందులో తీసేనా? డైరెక్ట్ ఇందులో వేసేద్దాం మాదిరి. ఇది వేడి ఉంటుంది కదా, కాస్త మారుతుంది అన్నట్టుగా సెపరేట్ గా తీసేసుకుందాం. మనకి 3 విజిల్స్ రావాలి. ఒక విజిల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అన్నపూర్ణ 3 విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ పోయింది. చూద్దాం ఒకసారి. స్టవ్ ఆన్ చేస్తా. మనం దీంట్లో షుగర్ యాడ్ చేద్దాం మాదిరి. ఒక కప్పు షుగర్ పట్టేస్తుంది కదా. దీంట్లోనే ఒక 2 ఇలాచీ వేసేద్దాం. మనకి ఏదన్నా మెయిన్ పూజలకి నైవేద్యాలుగా ఈజీగా అయిపోయేవి చక్కెర పొంగలి. అవును, తొందరగా అయిపోతుంది, టేస్టీ ఉంటుంది, బాగుంటుంది. అయిపోయినట్టేనా? ఇది ఇందులో వేసేద్దామా? వేద్దాం. కొంచెం చక్కెర కరిగనిద్దాం. ఓకే, వేసేద్దామా? వేసేద్దాం. ఫైనల్ టచ్ కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం మాదిరి. కరెక్ట్, లాస్ట్లో.
రెడీ అయిపోయినట్టే మన చక్కెర పొంగలి. అంతే. కమ్మగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, నెయ్యి, పంచదార. చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బియ్యం, పెసరపప్పు వేసి వేయించి కొన్ని నీళ్లు వేసి కడగాలి. తరువాత సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పొంగల్లో పంచదార, యాలకులు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి తురుము, నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చక్కెర పొంగలి రెడీ. చక్కెర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేసేద్దామా? చేద్దాం. కాలుతుంది, చూసుకొని తిను. హాట్ ఉంది బాగా. చూసుకుని తినడం కాదు, ఊదుకుని తినాలి. తిన్నా? తిను. ఓకే. షుగర్ సరిపోద్దా లేదా అనిపించింది. కరెక్ట్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. మరి మధ్య మధ్యలో మనకి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా, కమ్మగా నెయ్యి, చాలా బాగుంది. చక్కెర పొంగల్ చేసుకుంటే నెయ్యి మ్యాక్సిమం ఉండాల్సిందే. ఓకే, సో చక్కెర పొంగలి నేర్చేసుకుందాము. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? నెక్స్ట్ బొరుగుల చెక్క మసాలా చేసుకుందాం మాదిరి. బొరుగుల చెక్క మసాలా. అవును. ఓకే, బొరుగుల చెక్క ఏంటిది? చెక్క బొరుగుల మసాలా చేసుకొని చెక్క మీద స్టఫ్ చేసుకోవాలి. ఓకే, చెక్కలు మనం తినేవి. ఓకే, హాట్ ఐటమ్. అవును. సో దానిపైన ఇది మసాలా స్టఫ్ చేయాలి. బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. మనకి ఏంటంటే పానీపూరి బండి దగ్గర ఒకటి ఎక్స్ట్రాగా పసరిస్తూ ఉంటాడు కదా, అలాంటిది అన్నమాట ఇది. ఓకే, మరి నేర్చేసుకుందామా బొరుగుల చెక్క మసాలా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బొరుగుల చెక్క మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ కాస్త రెడీమేడ్గానే ఉంటాయి. అటు బొరుగులు చూసుకున్న, చెక్కలు. అవును. ఓకే, సో దీంతో ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకోవడమే ఆలస్యం. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకొని బొరుగుల మిక్చర్ ఫస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, అయితే ఇవన్నీ పచ్చి పచ్చిగానే ఉంటాయి కదా. బాగుంటుంది యాక్చువల్లీ. కాంపిటీస్ మంటలేని వంట ఇది. అవును. ఓ నైస్. ఓకే, ఫస్ట్ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలా? ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఒక్క నిమిషం. ఆనియన్స్ వేసేద్దాం. అండ్ టమోటా వేసేద్దాం. అండ్ పచ్చిమిర్చి వేద్దాం. కొంచెమే చాలు, సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం కారం వేద్దాం. లిటిల్. కొంచెం కారం. అండ్ బొరుగులు వేద్దాం. అండ్ బూందీ వేద్దాం. ఓ, అన్నీ వేసుకోవడాలే అంతే. అండ్ ఒక చిన్న కొంచెం ఇది ఫ్రై చేద్దాం మాదిరి. ఓ, పల్లీలు ఫ్రై చేసుకోవాలా? అవును. సరే, అయితే పల్లీలు అండ్ కరేపాకు ఒకటి ఫ్రై చేసి ఇందులో వేసి కలపడం. కరేపాకును కూడా ఫ్రై చేస్తామా? బాగుంటుంది. అవునా? పచ్చిదానికంటే వేగితే కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, క్రంచీగా ఉంటుంది. అవును అవును. ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేద్దాం.
ఆయిల్ వేడెక్కాక పల్లీలు కరివేపాకు వేపుదాం. ఓకే. పల్లీలు ఇలాంటివి కంటే నాటు పల్లీలు ఉంటాయి కదా, అవును, వాటి టేస్ట్ ఎంత బాగుంటుందంటే. అవును, ఎప్పుడు టేస్ట్ చేశారా? కాయలు ఇంట్లో ఎప్పుడన్నా వేపుకొని వలుచుకొని తింటాం టీవీ చూస్తూ. ఆ కాయలు ఇంతింతే ఉంటాయి నాటువి, ఇలా మనకి ఇంత సైజులో ఉండవు, చిన్నవి నాటువి. అవే ఎంత స్వీట్ అనిపిస్తాయి అసలు. అవును అవును, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో పల్లీలతో పచ్చడి చేశారంటే పచ్చడి చేయడానికి తర్వాత పల్లీలు మిగలవు. అవును, ముందే ఖాళీ అయిపోతాయి. ఆ టేస్ట్ అంత బాగుంటుంది పల్లీలు. అవును. మా ఇంట్లో పల్లి వేపినప్పుడు కొంచెం ఎక్కువే వేపుతాను, చట్నీ కోసం వేపినప్పుడు. చట్నీ చేయకముందే ఫటాఫట్ ఫటాఫట్ మాయమైపోతుంటాయి గిన్నెలో పల్లీలు. అంతే కదా, దానికి కూడా సెపరేట్ గా ముందే మనం. మా పిల్లలకి ఇష్టం పల్లీలు వేపినాయి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కరివేపాకు వేద్దాం మాదిరి, బాగుంటుంది. అది పెడదాం లైట్. యుద్ధానికి సిద్ధం. సరిపోతుంది మాదిరి. బంద్ చేద్దాం. కొంచెం చల్లారాక దీంట్లో వేద్దాం. కొంచెం ఇది కొంచెం కలిపేస్తాను. ఓకే, కొంచెం కొత్తిమీర వేద్దాం దీనికి. అన్ని కలుపుకోవడమే. అండ్ ఒక్క నిమ్మకాయ నువ్వే చేయాలి హెల్ప్. దీంట్లో పిండేస్తాయి చాలా. అది వేసేద్దాం దీంట్లో. బౌల్ ఓకేనా? వేడి చాలు, సరే. ఓహ్, కలవట్లేదా? వేడి అలవాటు అయిపోయిందా? బాగుంది. బాగుందా? అలవాటు అయిపోయింది. ఓకే, మరి అన్నపూర్ణ రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయింది మాదిరి, రెడీ. ఇంకా మనం జస్ట్ చెక్క మీద సర్వ్ చేసుకుందాం అంతే. ఇలాగా చెక్కల మీద మనము ఇసుక సర్వ్ చేసేసుకోవచ్చు. కొంచెం చిన్న సైజు ఉన్నా బాగానే ఉంటుంది. కొంచెం చిన్న సైజు ఉండాలి. చిన్న మర్యాదలు ఎక్కువ కదా, అందుకనే కొంచెం అన్ని భారీగా పెట్టాలని పెద్ద తెచ్చినట్టు. అవును, మమకారం ఎక్కువైంది. అందులో కారం కూడా బాగా అనిపిస్తుంది. మాదిరి, మీకోసం బొరుగుల చెక్కల మసాలా రెడీ అయిపోయింది. ఓకే, చూసారు కదా, చాలా ఈజీగా, చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది కదా. బొరుగుల చెక్కల మసాలా మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బొరుగుల చెక్కల మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మరమరాలు, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మ చెక్క, ఉప్పు, కారం, నూనె, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, చెక్కలు, కారం బూందీ. బొరుగుల చెక్కల మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, మరమరాలు, కారం బూందీ, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకుని కలిపి పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లో వేసి కలుపుకోవాలి. తరువాత చెక్కలపై ఈ బొరుగుల మిశ్రమం వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని నిమ్మబద్దతో సర్వ్ చేసుకుంటే బొరుగుల చెక్కల మసాలా రెడీ. బొరుగుల చెక్కల మసాలా తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే, నేను టేస్ట్ చేయనా ఇప్పుడు?
బాగుందా? బాగుంది. క్రంచీగా ఉప్పు కారంతో చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాంటివి పిల్లలు చేయడానికి అండ్ అలానే తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అవును, మా ఇంట్లో మా పిల్లలు నేను మసాలా చేస్తే చక్క మీద వాళ్ళే సర్వ్ చేస్తారు నీట్గా కదా, వాళ్ళని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది ఈ వంటల్లోని. ఓకే, సో మరి అన్నపూర్ణ టేస్టీ కాకినాడ స్పెషల్ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధురి. మరి కాకినాడ వంటకాల్లో భాగంగా అన్నపూర్ణ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్, ఒకటి వచ్చి చక్కెర పొంగలి, అలానే బొరుగుల చెక్కల మసాలా. చాలా చాలా బాగుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాంటి కాకినాడ ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం ఒక చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.